హీట్ పుట్టిస్తున్న హిందూపురం పాలిటిక్స్ ఎన్నికల వేళ బిజీగా నాయకుల ప్రచారాలు. ఇక హిందూపురం లోక్సభ పరిధిలో ఏళ్ల తరబడి ఉన్న సమస్యలు ఎంతవరకు తీరాయి? స్థానికంగా సాగు తాగునీటి కష్టాలు తీరినట్లేనా? నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి జరిగింది? ఎటువంటి సంక్షేమం అందింది? మా ప్రతినిధి హిమబిందు హిందూపురంకి సంబంధించి ఎక్స్క్లూజివ్ గ్రౌండ్ రిపోర్ట్ ను ఎలక్షన్ ట్రాక్ లో చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎలక్షన్ ట్రాక్ లో భాగంగా ప్రస్తుతం మనం హిందూపురం పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్నాం. హిందూపురం పార్లమెంట్ నియోజకవర్గం మనకి వరంగల్లో లాగా ఇక్కడ గొలుసు కట్టు చెరువులు కనిపిస్తాయి. అదే విధంగా అటు చెన్నై ఇటు బెంగళూరు నేషనల్ హైవేస్ కి చాలా దగ్గరగా ఉండే ప్రాంతం. సో ఈ 5 ఏళ్ల కాలంలో సాగునీటి పరంగా ఈ ప్రాంతంలో ఎలాంటి అభివృద్ధి ఉంది, ఈ గొలుసు కట్టు చెరువుల్ని ఎలా అభివృద్ధి చేశారు, అలాగే సంక్షేమ పథకాలు ఈ పార్లమెంట్ సెగ్మెంట్లో ఎలా అందుతున్నాయి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇక్కడి విజయ అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి, ఇలాంటి అన్ని అంశాలని కూడా సాక్షి ఎలక్షన్ ట్రాక్లో తెలుసుకుందాం. దాంతో పాటుగా పుట్టపర్తి లాంటి ఒక మల్టీ కల్చరల్ ప్లేస్ ఉన్న నియోజకవర్గం కూడా హిందూపురం పార్లమెంట్ నియోజకవర్గం. సో ఇలాంటి అన్ని అంశాలకు సంబంధించి సాక్షి ఎలక్షన్ ట్రాక్లో చూద్దాం. పుట్టపర్తి నియోజకవర్గంలో ప్రస్తుతం నేనున్నాను. వీళ్ళంతా కూడా చిరు వ్యాపారస్తులు. పుట్టపర్తి ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా చెప్పుకోవచ్చు. ఇక్కడ ఆలయానికి వచ్చే వాళ్ళు చాలా మంది ఉంటారు. దాన్ని బేస్ చేసుకుని కూడా వీళ్ళంతా ఇక్కడ బిజినెస్ చేసుకుంటున్నారు. సో ఒక్కసారి వీళ్ళతో మాట్లాడదాం. వీళ్ళ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, వాళ్ళ గ్రామాల్లో ఏం జరుగుతోంది, ఇలాంటి అంశాలు తెలుసుకుందాం. ఏ ఊరమ్మా మీది? ఈ ఊరే మేడం, పుట్టపర్తిని. ఎలా ఉంది వ్యాపారం? చాలా బాగుంది. ఎప్పటి నుంచి చేస్తున్నారు ఇక్కడ వ్యాపారం? 35 ఇయర్స్ ఇంకా చేస్తున్నాం. పుట్టపర్తిలో ప్రభుత్వం ఏమన్నా చేసిందా? ఏమేం చేసింది? పింఛనీ రావడం, ముసలికి ఇండ్లు రావడం అన్నీ బాగా వచ్చాయి మేడం. నీళ్లున్నాయా? ఉన్నాయి మేడం. స్వామి దయతో నీళ్లు మాత్రం ఎటువంటి ప్రాబ్లం లేదు, నీళ్లు బాగున్నాయి. హిందూపురం అంటే బెంగళూరుకి ఎక్కువ మంది వెళ్ళిపోతారంటారు. అవి ఏమన్నా తగ్గాయా ఈ మధ్య? ఎవరు ఎక్కడికి వెళ్ళలేదు, ఉన్నారు ఇక్కడ స్వామి నమ్ముకొనే ఉన్నారు చాలా మంది. మీకు వచ్చిందా ఇల్లు వచ్చిందా? అబ్బాయికి వచ్చింది మేడం. మీద తోట ఎక్కడి నుంచి ఏం తెచ్చుకుంటారు? మార్కెట్ నుండి తెప్పించుకుంటాం మేడం. మార్కెట్ నుంచి, బెంగళూరు నుండి తెప్పించుకుంటాం. ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నారు ఇక్కడ? 5 ఏళ్ళ సర్వీస్ మేడం. అవునా? ఏంటి తేడా ఇది వరకటికి ఇప్పటికి? మా పిల్లలు మేము సంతోషంగా ఉన్నాము, వ్యాపారాలు చేసుకుంటున్నాం, బాగానే ఉన్నాం, మాకే లోటు లేదు. మీకు ఇళ్ళు కానీ పెన్షన్లు కానీ వస్తున్నాయా? ఇచ్చినాడు జగన్, స్థలం 6 సెంట్లడా స్థలం వచ్చింది. స్థలం వచ్చింది మేడం. మీరమ్మా ఇక్కడేనా? పుట్టపర్తేనా మీది? ఎలా ఉంది వ్యాపారం? ఎట్లా ఉంది? పర్వాలేదు, మాకైతే జగన్ ఇచ్చిన పథకాలు అన్నీ అందినాయి. మీకు ఏమేమి వచ్చినాయి? మాకు ఈ పిల్లలకు అమ్మఒడి వచ్చింది, చేయూత వచ్చింది, నేను డ్వాక్రాలో ఉన్నాను, మా ఇల్లు వచ్చింది, అన్నీ వచ్చినాయి మేడం. మాకు అన్నీ అందినాయి. పెన్షన్ కూడా వస్తుంది నాకు. సో సత్యసాయి ట్రస్ట్ ఉండడం వల్ల వీళ్ళకి మొదటి నుంచి కూడా కొంత అభివృద్ధి అనేది అందింది. ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత పెన్షన్లు, అమ్మఒడి ఇలాంటివి వస్తున్నాయని వీళ్ళంతా హ్యాపీగా ఉన్నారు. సో పుట్టపర్తి వాళ్ళకి మాత్రం ఇక్కడ కొంత డబుల్ అడ్వాంటేజ్. ఎందుకంటే ఇక్కడ మొదటి నుంచి సత్యసాయి ట్రస్ట్ అనేది ఉంది. దానివల్ల వీళ్ళు దీన్ని బేస్ చేసుకుని పూలు పళ్ళ వ్యాపారాలు, అదేవిధంగా టూరిస్టుల సంఖ్య కూడా ఎక్కువగా, ఆధ్యాత్మిక టూరిజం ఎక్కువగా ఉండడంతో వాళ్ళంతా రావడంతో వీళ్ళకి పని మొదటి నుంచి దొరికేది. ఇప్పుడు ప్రభుత్వం 2019 నుంచి ఇళ్ళు, పెన్షన్లు, అమ్మఒడి, అదేవిధంగా ఆరోగ్యశ్రీ ఇవన్నీ రావడంతో కొంతవరకు ఆ అడ్వాంటేజ్ కూడా వీళ్ళకి ఎక్కువగా దక్కుతోంది అనమాట. మల్టీ కల్చరల్ ప్లేస్ కాబట్టి వేరే ప్రాంతాల నుంచి, వేరే రాష్ట్రాల నుంచి చాలామంది వ్యాపారులు ఇక్కడ సెటిల్ అయి ఉన్నారు. 20-30 ఏళ్ల నుంచి ఇక్కడే ఉన్నారు వాళ్ళంతా. వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడదాం. పుట్టపర్తిలో ఇక్కడ మల్టీ కల్చర్ ఉంటుంది కాబట్టి ముందే చెప్పినట్టుగా రాజస్థాన్, జమ్మూ కాశ్మీర్ నుంచి వ్యాపారం చేసుకునే వాళ్ళు కూడా ఇక్కడ ఎక్కువ మంది ఉంటారు. కహా సే ఆప్? श्रीनगर कश्मीर से। श्रीनगर से। कब आए थे यहाँ? 30 इयर्स। 30 ईयर्स यहाँ सेटल हैं आप? इधर ही है। इधर ही हैं? हाँ, इधर ही है। आप कहाँ से हैं? मैं भी कश्मीर से। कश्मीर। समर सीजन वहाँ चले जाते हैं आप? जी जी। विंटर यहाँ करते हैं? विंटर यहाँ जी। बिजनेस कैसा है यहाँ? अच्छा है। कुछ मालूम है पुट्टपर्ती में क्या चल रहा है? एवरीथिंग इज गुड। ఎవ్రీథింగ్ ఈస్ గుడ్. ఓకే. ఎలా ఉంది ఏంటి ఇక్కడ పుట్టపర్తిలో? బాగానే ఉంది. రోడ్లు అవన్నీ బాగున్నాయి. బాగానే ఉంది. మీరేం చెప్తారు? ఇప్పుడు గవర్నమెంట్ చేస్తున్న సంక్షేమం లేకపోతే అభివృద్ధి అందరికి వస్తుందా? అభివృద్ధి అందరికీ వస్తుంది. ఇక్కడ ఎమ్మెల్యే ఎట్లా పనిచేస్తుంది? శ్రీధర్ రెడ్డి గారు బాగానే పనిచేస్తున్నారు. ఇక్కడ నీళ్లు ప్రాబ్లం కదా మెయిన్. ఎట్లా ఉంది ఈసారి 5 ఏళ్ళు? ఎట్లా ఉంది? కొంత చెరువులు వీటిని అభివృద్ధి చేస్తున్నాం అంటున్నారు. ఇక్కడ బాగానే అభివృద్ధి జరుగుతుంది, చాలా డెవలప్ అవుతుంది. ఏంటి ఎలా ఉంది పుట్టపర్తి? చాలా బాగుంది. రోడ్లు లేకపోతే నీళ్లు ఇవన్నీ ఎలా ఉన్నాయి? సమస్య ఏం లేదండి. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత నీళ్ళకి కరువు లేకుండా ఉంది. ఇక్కడ చెక్ డ్యామ్ ఉండడం వల్ల అందరికీ నీళ్ళు అందుతున్నాయి. వర్షాలు బాగుపడ్డాయి 4 సంవత్సరాలు. అయితే కొంచెం ఈ నేషనల్ హైవేస్ ఇవన్నీ దగ్గర ఉండడం వల్ల ఇక్కడ ఇండస్ట్రీస్కి కూడా
కొంచెం ఛాన్సెస్ ఇవన్నీ ఎక్కువ ఉన్నాయంటారు కదా, మీరేం చెప్తారు గవర్నమెంట్కి? అవునండి, ఇప్పుడు ఈ నేషనల్ గ్రీన్ వేస్ ఇవన్నీ రావడం వల్ల ఇప్పుడు ఇండస్ట్రీలు పెరుగుతాయి, ఉపాధి కూడా పెరుగుతుంది. ఇప్పుడు వ్యవసాయం కూడా లాస్ట్ మన 9 years కింద చూస్తే ఈ 4 yearsలో వ్యవసాయం చాలా పెరిగింది. పెట్టుబడులు కావచ్చు, వ్యవసాయము ఉత్పత్తి కావచ్చు, ధరలు కావచ్చు, రైతులు చాలా హ్యాపీగా ఉన్నారు. అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత ఫాస్ట్గా రోడ్లు అవుతాయని. 6 monthsలో ఆల్రెడీ తార్ వేశారు. యాక్చువల్ ఈ వే ఉంది, యాక్చువల్గా 3-4 years పడుతుంది మామూలుగా పని చేయాలంటే. అలాంటిది 6-7 monthsలో రోడ్డుని ఇలా తయారు చేశారంటే మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత ఫాస్ట్గా వర్క్ జరుగుతుందని. సో నేషనల్ హైవేస్తో కనెక్టివిటీ వచ్చింది కాబట్టి ఈ వచ్చే 5 ఏళ్లలో ఇండస్ట్రీస్ సంఖ్య కూడా పెరుగుతుంది, మెల్లమెల్లగా పెరుగుతుందనే ధీమాగా కూడా ఇక్కడ వాళ్ళు ఉన్నారు. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఎక్కువ మంది వచ్చేది కేరళ నుంచి వచ్చి బిజినెస్ చేసేవాళ్ళు. అటువంటి ఒక బిజినెస్ మ్యాన్ మాతో ఉన్నారు. ఎలా ఉందండి బిజినెస్? బిజినెస్ కొద్దిగా పర్లేదండి, బాగా ఉండేటప్పుడు బాగుందా, కానీ ఇప్పుడు కూడా ఆఫ్టర్ దట్ ఇట్ ఈస్ పికింగ్ అప్. ఎన్నాళ్ళైంది మీరు వచ్చి ఇక్కడికి? నాయన కాలంలో వచ్చినారండి, 1969 ఆన్వర్డ్స్ ఇక్కడ ఉన్నారండి. ఎంతమంది ఉంటారండి కేరళ ఆల్మోస్ట్ మోర్ దెన్ 100 ఫ్యామిలీస్ ఉండొచ్చండి. సో మీకు చుట్టుపక్కల వాళ్ళు వీళ్ళు ఏం చెప్తారు ఇక్కడికి వచ్చే వాళ్ళు? డెవలప్మెంట్ గురించి కానీ వాటర్ ఇష్యూస్ కానీ ఏమైనా ఉన్నాయంటున్నారా? వాటర్ ఇష్యూ ఇప్పుడు లేవండి మన దగ్గర. ఇక్కడ ముందు అన్ని ఉన్నా కానీ ఇప్పుడు వాటర్ ఇష్యూ నాట్. ఈవెన్ ద డామ్ కేమ్ దర్ ఇస్ నో కంప్లైంట్స్ అగైన్స్ వాటర్. అండ్ రోడ్స్ అండ్ ఇవి ఎట్లా ఉన్నాయండి రూరల్ సైడ్? ఇక్కడ అంటే మీకు సత్యసాయి ట్రస్ట్ చాలా వరకు యాక్టివిటీ చేస్తుంది, వెరస్ కొంచెం బయటికి వెళ్ళేసరికి ఎట్లా ఉంది ఒపీనియన్ ఏమంటే ఇఫ్ ఎనీ న్యూ కంపెనీస్ అండ్ ఎవ్రీథింగ్, మోర్ జాబ్స్ అండ్ ఎవ్రీథింగ్, డెవలప్మెంట్ విల్ గో వెరీ ఫాస్ట్. దట్స్ రైట్. సో ఇది కేరళ నుంచి వచ్చిన వాళ్ళు. వీళ్ళంతా ఇప్పుడిప్పుడు అభివృద్ధి జరుగుతోంది, వెరాజ్ ఇండస్ట్రీస్ వస్తే కనుక గ్రోత్ ఇంకా చాలా ఫాస్ట్గా ఉంటుంది అంటున్నారు. సో అక్కడే ఈ నేషనల్ హైవేస్ ఇలాంటివన్నీ కూడా వస్తాయి, కనెక్టివిటీ పెరగడం, ఇంకా వచ్చే 5 ఏళ్లలో ఆ స్కోప్ కూడా పెరుగుతుంది అని వీళ్ళంతా చెప్తారు. ధర్మవరం నియోజకవర్గంలో ఉన్నాం ప్రస్తుతం. ఇక్కడ ఏదైనా వేడుక అయితే మనకు తెలుసు బండలాగుడు పోటీలు అంటాం, అలాంటి ఒక బండని ఎద్దులతోటి లాగించుకుంటూ తీసుకొస్తున్నారు. కరెక్ట్గా హైవేలో ఉన్నారు. ఒక్కసారి వీళ్ళతో మాట్లాడిద్దాం. ఏంటిది రాయలసీమ కల్చర్ అండి? రాయలసీమ కల్చర్ సరదాగా సంతోషం. పోటీల్లో పాల్గొంటారా? ఈ గ్రామం వాళ్ళంతా ఎన్ని టన్నులు ఉంటుంది ఇది ఇంచుమించండి? ఇది దగ్గర 1.5 టన్ను 2 టన్నులు ఉంటుంది. లాగేస్తాయి 1-2 లాగేస్తాం. ఇక్కడ ఏం పండిస్తారు? ఇక్కడ అంతా చెనక్కాయ, వరి అంతా పండిస్తారు. ఏంటి ఇక్కడ పాలిటిక్స్ ఏంటి మరి? ఎవరిని గెలుస్తారు ఏంటి సారి? జగనే సీఎం పక్క. ఇక్కడ మరి ధర్మవరం ఆయన ఎట్లా ఉన్నాడు ఇక్కడ ఎమ్మెల్యే? కేతిరెడ్డి వెంకటరెడ్డి బ్రహ్మాండంగా పనిచేస్తున్నాడు. వాళ్ళ ఎమ్మెల్యే ఇక్కడ ఆయనే బ్రహ్మాండంగా పనిచేస్తాడు. ట్రైనింగ్ ఏమైనా ఇస్తారా ఎద్దులకి? మీకేం భయం లేదు దీని మీద నుంచి? ఏం భయం కాదు, అట్లా లాక్కుని వెళ్ళిపోతారు. ఏమి ట్రైనింగ్ ఏం అవసరం లేదు. పుట్టపర్తి ఎమ్మెల్యే అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీధర్ రెడ్డి గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు ఎలక్షన్ ట్రాక్ లో. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి, ఎలా ఉన్నారు సార్? బాగున్నాను. ఓకే, ఎలా జరుగుతోంది ప్రచారం ఏంటి? గ్రేట్ సార్, ఎక్సలెంట్ జరుగుతుందమ్మా ప్రచారం. 2019 మే 30వ తారీఖున గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి మేము చేసినటువంటి సంక్షేమ పథకాలే ఈరోజు ప్రజలు పెద్ద ఎత్తున పార్టీని ఆదరిస్తున్నారు. ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఈ పార్టీ అయితే పేద ప్రజలకు అండగా ఉంటుంది అనే విధంగా ఒక స్థిరమైన ముద్ర వేసుకున్నాం ప్రజల్లో. దాంతో ఈరోజు ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ పాంప్లెట్ ఇస్తూనే మా నాయన అని ముద్దు పెట్టుకుంటున్నారు ముసలోళ్ళు అయితే. అసలు అమేజింగ్ రెస్పాన్స్. పుట్టపర్తి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ చేయడం, కలెక్టరేట్ కానీ ఇవన్నీ కానీ చకచక వచ్చేయడం, ఇది మీకు ఎంతవరకు అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉంటుంది? ఇప్పుడు జిల్లా ఏర్పడిన తర్వాత బాగా క్రౌడ్ పెరిగింది. వెండర్స్, ఫ్రూట్ వెండర్స్ కావచ్చు, వెజిటబుల్ వెండర్స్ కావచ్చు, లేదంటే ఈ షాప్ కీపర్స్ అంటే ఈ మన బట్టల షాపులు అంట, లేదంటే ఈ వస్తువులు అంటే అమ్మే షాప్స్ కావచ్చు, ప్రతి ఒక్క షాపు ఈరోజు బాగా జరుగుతూ ఉందంటే జస్ట్ బికాజ్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఒక మంచి నిర్ణయం వలన ఈరోజు పుట్టపర్తి కేంద్రంగా సత్యసాయి జిల్లా ఏర్పడడం అనేది చాలా చాలా మంచి జరుగుతుందమ్మా. ప్లస్ ప్రజలు కూడా దీన్ని గట్టిగా గమనిస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మాకు జిల్లా ఇచ్చారు, ఖచ్చితంగా ఆయన్ను మళ్ళీ ఆదరించాలనే దాంతో ప్రిపేర్ అయ్యి ముందుకు నడుస్తూ ఉన్నారు. ఓకే, జనరలీ అనంతపూర్ డిస్ట్రిక్ట్ ఇదంతా అంటే గతంలో చంద్రబాబు నాయుడు చెప్పిన కొన్ని కామెంట్స్ గుర్తొస్తాయి. రెయిన్ గన్లు తెచ్చాం, మేము మొత్తం అంతా సస్యశ్యామలం చేస్తాం, కానీ అసలు నిజానికి అసలు ఏం జరగలేదు అప్పుడు. అమ్మ నేను ఒక్క మాట చెప్తాను, చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి
సిస్టమ్స్ మేనేజ్ చేస్తాడు. లిటరల్గా చెప్పాలంటే ఈజ్ ఒక గజ దొంగమ్మ. ఇంత గజ దొంగను చూసి ఆ దొంగలే సిగ్గుపడతా ఉన్నారు. ఎందుకు చెప్తున్నానంటే ఈ మా ప్రాంతం ముఖ్యంగా కరువుకు నిలయమైనటువంటి ఈ ప్రాంతంలో రాజశేఖర రెడ్డి గారి హయాంలో హంద్రినీవా సుజల స్రవంతి పథకం రైతుల కోసం, రైతులు బాగుండాలనే ఒక దృఢ సంకల్పంతో 7,000 కోట్ల రూపాయలు ఆనాడే వెచ్చించి 2004-2005 సంవత్సరంలో వెచ్చించి కాలువ పనులు లేదంటే పంపింగ్ స్టేషన్ పనులు అన్నీ మొదలుపెట్టిన తర్వాత ఆయన మరణానంతరం మా ప్రాంతంలో పూర్తిగా దిక్కుదోచినటువంటి పరిస్థితులలో 2014లో ఈయన అధికారంలోకి రావడం జరిగింది. వచ్చిన తర్వాత కరువు వచ్చి ఎప్పుడెప్పుడు అంటే చంద్రబాబు నాయుడు ఎప్పుడెప్పుడు వస్తాడో అప్పుడు అంత కరువు వస్తూ ఉంటుంది. అక్కడ కూడా ఏమైందంటే 2016 సంవత్సరంలో తీవ్రమైన డ్రౌట్ వచ్చింది. డ్రౌట్తో ఇక్కడ ఏమవుతుందంటే తాగే నీళ్ళకు నీళ్లు లేవు, పంటలకు నీళ్లు లేవు, ప్లస్ ముఖ్యంగా పశువులకు, ఆవులకు, ఎద్దులకు, మేకలకు నీళ్లు లేవు. అందరూ అవన్నీ అమ్మేసి స్లాటర్ హౌస్కు అమ్మేసి లేదంటే కొంతమంది సంతల్లో అమ్మేసుకొని అందరూ బెంగళూరుకు దాదాపుగా 15,000 కుటుంబాలు వలసలు పోయి ఉన్నాయి. ఇదే సమయంలోనే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రకు వస్తూ ఉన్నారు. 2017 సంవత్సరం డిసెంబర్ 19వ తారీఖున మా ఏరియాలోకి వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి రైతుల తరఫున ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాము. ఆ రోజు ఏమనంటే చాలామంది వలసలు వెళ్ళిపోతూ ఉన్నారు, ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా ఒక శాశ్వతమైన పరిష్కారం కావాలి. ఎందుకంటే మాకు గొలుసుకట్టు చెరువులు అంటాం. ఆ గొలుసుకట్టు చెరువులు చాలా ఉన్నాయి, 193 చెరువులు ఉన్నాయి ఈ నియోజకవర్గంలో. ఆ చెరువులను వాటర్ నింపేదానికోసం అని చెప్పేసి ఈ చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఈ కరువు రావడం, ఆ రెయిన్ గన్ల పేరుతో 450 కోట్ల రూపాయలు రాత్రికి ఇక్కడే ఎయిర్పోర్ట్లో మార్నింగ్ దిగాడు ఎయిర్పోర్ట్లో. అక్కడ అమడుగూరు అనే ఒక విలేజ్కి వెళ్ళాడు. అక్కడ రెయిన్ గన్లు నేను స్టార్ట్ చేస్తున్నాను అన్నాడు. మళ్ళీ ఎయిర్పోర్ట్కి వచ్చాడు. ఎయిర్పోర్ట్కి వచ్చి అక్కడక్కడ మన అనంతపూర్కి ఏదో మీటింగ్కి వెళ్ళాడు. వెళ్తున్న అనంతపురంలో ప్రెస్లో చెప్తున్నాడు, నేను రక్షక తడులు ఇచ్చాను, వేరుశెనగ పంటను 5 లక్షల ఎకరాల్లో కాపాడాను, బ్రహ్మాండంగా రైతులంతా ఆనందంగా ఉన్నారని చెప్పేసి. ఎక్కడైతే అమడుగూరులో స్టార్ట్ చేశాడో అది రాత్రి తోయినటువంటి ఫామ్ ఫండ్ చంద్రబాబు నాయుడు ఆ అమడుగూరు ప్లేస్లో నుంచి అట్లా బయటికి వెళ్తూనే అక్కడ రెయిన్ గన్ లేదు, ఆ ఫామ్ ఫండ్ లేదు, జస్ట్ హై వాష్. చంద్రబాబు నాయుడు గారు తన స్వార్థ ప్రయోజనాల కోసం రైతుల పొట్టగొట్టి ఆనాడు రక్షక తడులు ఇచ్చానని చెప్పి మోసం చేయడం ఒకైతే అయితే, జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో వచ్చిన తర్వాత నల్లమాడ బహిరంగ సభలో డిస్కస్ చేశారనమాట. చేసినప్పుడు క్లియర్గా చెప్పారు ఏమని, మీ అందరి చల్లని దీవెనలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తూనే 193 చెరువులు నింపే బాధ్యత నాది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా ఫస్ట్ 1 or 2 సెషన్స్లోనే అసెంబ్లీ సెషన్స్లో అన్నతో కూర్చొని డిస్కస్ చేశాం. అన్న ఇది మనం మాట ఇచ్చామని చెప్పి ఇమ్మీడియట్గా 3 TMCలు నీళ్ళు అలకేట్ చేశారు. 3 TMCలు నీళ్ళు అలకేట్ చేయడమే కాకోకుండా జీవో నెంబర్ 36 ఇచ్చి 864 కోట్ల రూపాయలతో 193 చెరువులు నీళ్లు నింపేదానికి పరిపాలన అనుమతులు ఇవ్వడం జరిగింది. ఏదైనా ఒక మాట ఇచ్చిన తర్వాత దానికి కట్టుబడి నిలబడడం అనేది రాజశేఖర రెడ్డి గారి కుటుంబంలోనే ఉంది. సో ఇప్పుడు ఈ 5 ఏళ్లలో కొంతవరకు ఆ పనులు కొలిక్కొచ్చాయి. జనరల్లీ అనంతపురం అంటే మనం కరువు జిల్లా అనేది అవునమ్మా. ఈ మార్పు ఏం తీసుకొచ్చారు ఈ 5 ఏళ్లలో అంటే ఏం చెప్తారు? ఈ 5 ఏళ్లలో ఒకటి మొట్టమొదటి జిల్లా తీసుకొని వచ్చాం. రెండోది వచ్చి 193 చెరువులకు సంబంధించి 864 కోట్ల రూపాయలతో పనులు ప్రారంభించాం. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు అసెంబ్లీలో నేను ఒకసారి కూర్చొని అన్న మనకు పుట్టపర్తి ఇంటీరియర్ ప్రాంతం, ఈ ప్రాంతానికి మనము నేషనల్ హైవే కనెక్టివిటీ ఏర్పరిస్తే దెన్ ఆ ఏరియాలో ఆ బ్యాక్వర్డ్ ఏరియాలో కరువు ప్రాంతంలో ఇండస్ట్రీస్ వస్తే కొంత ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని చెప్పడంతో ఆయన ఇమ్మీడియట్గా తక్షణమే దాని మీద రాశాడు, ప్లీజ్ ఫార్వర్డ్ టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ టేక్ అప్రూవల్ ఫర్ డిక్లరేషన్ ఆఫ్ నేషనల్ హైవే అని చెప్పేసి పెట్టాడు. పెడుతున్న కింద నుంచి అన్ని ప్రపోజల్స్ అన్ని చేసుకొని గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి పంపించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో పర్సూ చేసుకొని అప్రూవల్స్ తీసుకొని వచ్చి 1750 కోట్ల రూపాయలతో ఈరోజు నేషనల్ హైవే NH 342 నిర్మిస్తూ ఉన్నాం. బుక్కపట్నం ముదుగుబ్బ దగ్గర నుంచి బుక్కపట్టణము, పుట్టపర్తి, దెన్ జగరాస్పల్లి, దెన్ పెడబలి మీదుగా కోడూరు వరకు, ముదుగుబ్బ నుంచి బుక్కపట్నం వరకు 2 lane రోడ్ అయితే బుక్కపట్నం నుంచి 4 lane రోడ్డు. దానివల్ల మనకు అడ్వాంటేజ్ ఏమవుతుందంటే ఇండస్ట్రియల్ క్లస్టర్స్ తీసుకొచ్చేదానికి చాలా అవకాశాలు ఏర్పడతాయి. కారిడార్లో చాలా అడ్వాంటేజ్ అవుతుందమ్మా. హిందూపూర్ బాలకృష్ణ కాన్స్టిట్యుయెన్సీ ఈసారి అక్కడ పరిస్థితి ఎట్లా ఉండబోతోంది? అమ్మ నేను ఒక మాట చెప్తాను, 5 ఏళ్లకు ఎన్నికలు వస్తాయి. ఎన్నికలు వచ్చిన పొద్దు కరెక్ట్గా ఒక 2 నెలలు గట్టిగా హడావిడి చేస్తారు. ఒక బాలకృష్ణే కాదు, బాలకృష్ణ భార్య, బాలకృష్ణ పిల్లలు అందరూ వచ్చి
టెంపరీగా ఒక ఇల్లు తీసుకుంటారు, 2 నెలలకో 3 నెలలకో 4 నెలలకో ఒక ఇల్లు తీసుకుంటారు. తీసుకొని ఎలక్షన్ ఆపొద్దు మాత్రం ఎలక్షన్ స్టంట్ విపరీతంగా చేస్తారు. తర్వాత ఎలక్షన్లు అయిపోయి గెలిచిన తర్వాత మనం ఇప్పుడు అబ్జర్వ్ చేస్తున్నాం. 2014లో గెలిచాడు, 2019లో గెలిచాడు. ఇప్పుడు మీరు కనుక్కోండి, కావాలంటే ర్యాండమ్ శాంపిల్స్ తీయండి కావాలంటే. 2019 మే 23వ తారీఖున హిందూపూర్ ఎమ్మెల్యేగా ఆయన డిక్లరేషన్ ఫామ్ తీసుకున్న తర్వాత ఎన్ని రోజులు హిందూపూర్లో ఉన్నాడు, ఎన్ని రోజులు షూటింగ్ల నిమిత్తము హైదరాబాదు లేదంటే ఊటీనో లేదంటే స్విట్జర్లాండో ఎన్ని రోజులు ఉన్నాడు, మనం అది గమనిస్తే మనకే అర్థమైపోతుంది. ఆయనను ప్రజలు కలిసే పరిస్థితి లేదు. ఆయన ప్రజలు కలిసాలంటే హిందూపూర్ ప్రజలు ఆల్ ది వే దే హావ్ టు గో టు ఎదర్ స్విట్జర్లాండ్ ఆర్ ఢిల్లీ ఆర్ సిమ్లా ఆర్ ఊటీ ఇలాంటి ప్లేసులకి వెళ్ళాలి, ఇలాంటి కలవాలి. ఎమ్మెల్యే అనే వ్యక్తి ఖచ్చితంగా అందుబాటులో ఉండాలి. థ్యాంక్ యూ శ్రీధర్ రెడ్డి గారు, మాతో జాయిన్ అయినందుకు ధన్యవాదాలండి. సంక్షేమ పథకాలు, జాతీయ రహదారుల అభివృద్ధి కోసం చేసిన కృషి, అదేవిధంగా ఈ గొలుసు కట్టు చెరువుల అభివృద్ధి, ఇవన్నీ కూడా పుట్టపర్తి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, శ్రీధర్ రెడ్డి గారిని 100% గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు. చేనేతకు పెట్టింది పేరు ధర్మవరం. ధర్మవరం పట్టు చీర. ఇక్కడ ఒక మగ్గం దగ్గర ఉన్నాం. ఒక చేనేత కార్మికుడు ఒక అందమైన చీర తయారు చేస్తున్నాడు. ఆ విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. చూడండి, ఇక్కడ వైట్, ఎల్లో అండ్ రెడ్ 3 కలర్లలో అందమైన పట్టు చీర తయారు చేస్తున్నారు. మధ్యలో సిల్వర్ కలర్ థ్రెడ్ కూడా వస్తుందన్నమాట. ఒక్కసారి ఊహించుకోండి ఈ కలర్ కాంబినేషన్లో చీర ఎంత అందంగా కనిపిస్తుంది అని. కొంతవరకు ఈ చీరను కూడా తయారు చేశారు. ఒక్కసారి చూద్దాం. బార్డర్కి కంప్లీట్గా ధర్మవరం మార్క్ బార్డర్, మనకి ఎంత పెద్ద బార్డర్ ఇచ్చారో చూడండి. దాంతోపాటు సిల్వర్ అండ్ రెడ్లో మనకి చీర తయారు చేస్తున్నారు ఆయన. ఇంచుమించు 10 నుంచి 15 రోజులు పడుతుంది ఈ చీర వాళ్ళు కంప్లీట్ చేయడానికి. ఇక్కడ చూడండి, ఇది డిజైన్ అన్నమాట. ఇలా డిజైన్ ఉంటుంది. సో ఎన్ని అడ్డం పోగులు వెళ్ళాలి, ఎన్ని నిలువు పోగులు వెళ్ళాలి, ఇదంతా కూడా ఇది డిసైడ్ చేస్తుంది అనమాట. సో ఏ చిన్న తేడా వచ్చినా కూడా అక్కడతోటి ఆ చీర ఆగిపోయినట్టే. అంత కాన్సన్ట్రేషన్ ఉండాలి, దాంతోపాటు అంత ఓర్పు సహనం కావాలి ఈ చీర తయారు చేయడానికి. ధర్మవరం దగ్గరకు వచ్చేసరికి ఇంచుమించు 10,000 కుటుంబాలు దీనిపైనే ఆధారపడి పనిచేస్తున్నాయి. చేనేత చూసాం కదా, మగ్గం పైన ఎలా చీర నేస్తారు అదంతా. ఇప్పుడు ఇక్కడ ఉన్నవన్నీ మాత్రం పవర్ లూమ్ తోటి చేసిన చీరలు ఇవన్నీ చూడొచ్చు. ఇలా పెట్టినవన్నీ కూడా ఒక్కొక్క చీర అనమాట. పవర్ లూమ్తో చేసిన చీరల్ని మాత్రం పాలిష్ చేస్తారు. ఇప్పుడు ఆ పాలిష్ వర్కే ఇక్కడ జరుగుతోంది. సో అది చేనేత, ఇది మాత్రం పవర్ లూమ్తో తయారు చేసిన చీరలు. అసలు వీటికి తేడా ఏంటి, అదేవిధంగా చేనేతకి సంబంధించి వీళ్ళ ఇబ్బందులు ఏంటి, అవి కూడా ఒక్కసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో పవర్ లూమ్కి సంబంధించి ఇక్కడ పాలిష్ యూనిట్ దగ్గర ఉన్నాం. ఈయనే పాలిష్ చేస్తారు. ఎంత టైం పడుతుందండి పవర్ లూమ్లో చేయడానికి ఒక చీర? ఒక చీర వచ్చేసి 10 నిమిషాలు పడుతుంది మేడం. మళ్ళీ దాన్ని ఒక 3 గంటల సేపు ఆరబెట్టేసి మరత వేసి ఇవ్వాలి మేడం. ఎందుకు పాలిష్ ఎందుకు చేస్తారు? అది అక్కడ వాళ్ళు గమ్మేరు మేడం, మిషన్ మీద కాబట్టి గమ్మేరు. అతను మేము మాకు వస్తాయి, అన్నయ్య దగ్గరికి వస్తాయి, మేము తీసుకొచ్చుకొని పాలిష్ చేసి. చేనేతకైతే అసలు మీకు ఇంకేం అవసరం లేదు, అట్లే చీర ఇచ్చేస్తారు. చేనేతకైతే పాలిష్ అవసరం లేదు మేడం, వాళ్ళు గమ్ వేస్తారు. దాని మీద లేట్గా నేస్తారు కాబట్టి ఆరిపోతుంది. పవర్ లూమ్ అయితే మిషన్ కాబట్టి గమ్ వేయరు, అందువల్ల మేము వేస్తాము. మీకు ఎంత పడుతుందండి ఇంచుమించు ఒక్క చీర హ్యాండ్లూమ్లో చేయడానికి? వారం నుంచి 10 రోజుల వరకు పడుతుంది మేడం. మాకు వచ్చేసి డైలీ ఒక 600-700 కూలి పడుతుంది మేడం. కాకపోయినా మాకు ఇప్పుడు ఇంత ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు మాకు 24 రూపాయలు వేస్తున్నారు సంవత్సరము నేతన నేస్తం కింద. కాకపోయినా మొన్న కరోనా టైంలో ఏమైందంటే డిసెంబర్లో అన్న పుట్టినరోజునప్పుడు వేసినాడు 21వ తారీఖు ఫస్ట్. మళ్ళీ 6 నెలలకే కరోనా వచ్చింది. కరోనా టైంలో కూడా 6 నెలలకు ముందు మనకి డిసెంబర్ వేసిండేది జూన్లోనే చేసినాడు మళ్ళీ 24,000. ఆ 24,000కి లేకపోతే ధర్మవరంలో చేనేత కార్మికులంతా ఇబ్బంది పడి చాలా అవసరం పడేవాళ్ళు. అలాంటి టైంలో జగన్మోహన్ రెడ్డి అన్న చేనేత కార్మికులందరినీ ఆదుకున్నాడు. ఇండియాలో ఎక్కడా లేని డిజైన్ ధర్మవరంలో తయారవుతుంది. అగ్గిపెట్టెలో ఫస్ట్ మొట్టమొదటి చీర తయారైనదని పట్టు చీర ధర్మవరంలోనే. 100%లో 2% కంచిలో ఉంది, 98% ఇక్కడ ఉంది కంచిని పోల్చుకుంటే. కానీ ఎంటైర్ వ్యాపారస్తులంతా మొత్తం టోటల్ అంతా కంచికి తీసుకుపోతారు, ఆడికి పోయి కంచి పట్టు చీర అమ్ముతారు. అంటే మార్కెటింగ్ ఇక్కడ బాగా పెరగాలి, మీకు మార్కెటింగ్ పెరగాలి మేడం. మార్కెటింగ్ పెరగాల, ఆ కంచికుండే క్రేజ్ ధర్మవరంకి రావాలా. మీరు చెప్పండి, ఇక్కడ ఏంటి రోడ్లు ఎట్లా ఉన్నాయి, ఏంటి ఏమన్నా డెవలప్మెంట్ జరిగిందా? మాకైతే చేనేతలకు మాత్రం కేతిరెడ్డి గారు బాగా సపోర్ట్ చేసినారు. ఏ ఒక్క పథకానికి కూడా లేదు మేడం 24,000, ఒక్క చేనేత పథకానికి మాత్రమే వచ్చింది. మీకు ఏమైనా వస్తాయా ప్రభుత్వ పథకాలు? మేడం నాకు వచ్చి చేనేత మగ్గం ఉంది, చేనేత పథకం వస్తుంది, నేతనేసము. కూతురుకు వచ్చి
జగనన్న విద్యాదీవెన వస్తుంది. ఓకే, ఏంటి మరి ఈసారి ఏమంటారండి? ఏ పార్టీ రావచ్చు ఏంటి? మీ అబ్జర్వేషన్ ఏంటి? ఏపీకి జగనే వస్తాడు మేడం. మాకు భారీ మెజారిటీ కేతిరెడ్డి అన్న గెలుస్తాడు. మా ధర్మవరం నియోజకవర్గంలో కూడా ఎక్కువ శాతం పథకాలు 98% కూడా ప్రతి లబ్ధిదారులకు పొందినది ఉండేదంటే మా కేతిరెడ్డి అన్న గారి కృషి వల్లే. రాప్తాడు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారితో మనం ఉన్నాం. జోరుగా ప్రస్తుతం ప్రచారం అంతా సాగుతోంది. చూస్తున్నామండి, చాలా మంది మీకు ఫ్యాన్స్ ఉన్నారు, మంచి అభిమానంతో ఉన్నారు. ఏం చెప్తారు వాళ్ళకి? ఈ 5 years మీరు ఎమ్మెల్యేగా చేశారు, ఇప్పుడు రాబోయే 5 years ఏం చేస్తారు? కొత్తగా హామీలు ఏమి ఇవ్వనండి. ఏదైతే మనము శాంక్షన్డ్, గ్రౌండెడ్ అండ్ కంప్లీటెడ్ ఈ మూడింటితోనూ ఒక ప్రోగ్రెస్ రిపోర్టు ప్రింట్ చేయించాం. ఇందులో పేరూరు డ్యామ్కు నీళ్లు తెచ్చాం. ప్రతి సంవత్సరం కూడా నేను ఒకటే హామీ ఇస్తా ఉన్నా, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నంత వరకు, శ్రీశైలం డ్యాంలో నీళ్లు ఉన్నంత వరకు, పేరూరు డ్యామ్కు నాగలమడక నుంచి నీళ్లు తీసుకొని వస్తూనే ఉంటాను అని చెప్తున్నాను. దీనివల్ల ఈ పెన్నా నది, మనం ఉన్నది పెన్నా నది ఒడ్డునున్నాము. ఈ పెన్నా నది వెంబడి నీళ్లు కర్ణాటక నుండి వచ్చేటువంటి ఈ నీళ్లు పేరూరు డ్యాంకు రావడం వల్ల ఇక్కడ రొద్దం మండలము, నాగలమడక ప్రాంతము, రామగిరి మండలంలోని ఎంసీపల్లి పంచాయతీ, కొండాపురం పంచాయతీ, పేరూరు, దాదాపుగా 15 గ్రామాల గ్రౌండ్ వాటర్ ఇక్కడ పెరుగుతుంది. ఇక్కడ రైతులందరూ కూడా బతుకుతారు. పేరూరు డ్యాంలో నీళ్లు ఉండడం వల్ల దాదాపుగా 150-160 గ్రామాల్లో సస్టైనబిలిటీ ఉంది. వ్యవసాయం అనేది జీవిస్తుంది, దాని గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది. సో దానివల్లనే ఇప్పుడు దాదాపుగా పాత బోర్లలో రీఛార్జ్ కావడము, కొత్తగా రైతులు స్వచ్ఛందంగా బోర్లు వేసుకోవడము, మేము వేసినటువంటి ఉచిత బోర్లు, ఓవరాల్గా ఈ 5 సంవత్సరాల్లో దాదాపుగా 50,000 ఎకరాలు అదనంగా సాగులోకి వచ్చింది. ఉత్పత్తులు కూడా పెరిగినాయి. సో దీన్ని కంటిన్యూ చేస్తాం. రెండవది, రామగిరి దగ్గర సోలార్ హైబ్రిడ్ పార్క్ 300 మెగావాట్ల సోలార్ హైబ్రిడ్ పార్క్ శాంక్షన్ చేసుకున్నాం. 1200 ఎకరాల్లో భూములు రైతుల నుండి అక్వైర్ చేసుకున్నాం, వాళ్ళకి పేమెంట్ చేసి అక్వైర్ చేసుకున్నాం. చేసుకుని ఎన్టీపీసీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎన్టీపీసీ ఇక్కడ 300 మెగావాట్ల సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి టెండర్లు ఫైనలైజ్ చేసింది. సో అది ఏర్పాటు చేయడం వల్ల శాశ్వతంగా 1000 మందికి ఉపాధి కలుగుతుంది. 300 మెగావాట్ల సోలార్ పవర్ని మనం అక్కడ ప్రొడ్యూస్ చేయబోతున్నాం. దానికి అడ్జసెంట్గానే రామగిరిలో గోల్డ్ మైన్స్ 2001లో మూతపడింది. పరిటాల రవి కార్మిక మంత్రిగా ఉన్నప్పుడు దాదాపుగా 3000 మంది కార్మికులు ఉపాధి కోల్పోయారు. గోల్డ్ మైన్స్, రామగిరి గోల్డ్ మైన్స్ మూతపడి దాన్ని తెరిపించాం. అంటే దానికి సంబంధించినటువంటి ఒక టెండర్స్ కంప్లీట్ చేసి ఒక సంస్థకి ఇచ్చాం. వాళ్ళు సర్వేలు కంప్లీట్ చేశారు. సర్వే కంప్లీట్ చేసి ఈ ప్రాంతంలో బంగారు నిక్షేపాలు ఉన్నాయి, వెలికితీత అనేది కార్యక్రమం చేపట్టడం వల్ల ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది, ఎకనామికల్లీ ఫీజిబుల్ అనేసి ఒక రిపోర్ట్ ఇచ్చారు. అక్కడ రామగిరి గోల్డ్ మైన్స్కి సంబంధించినటువంటి ఎక్స్కవేషను, రైజింగ్, మరియు దాన్ని ఒక గోల్డ్ రిఫైనరీ ఒకటి నిర్మాణం చేసుకోవాలి. గోల్డ్ రిఫైన్ చేసి బంగారు ఉత్పత్తి చేసేటువంటి కార్యక్రమం. దీనివల్ల మళ్ళీ ఒక 3000 మందికి ఎంప్లాయ్మెంట్. ఇది ఆల్రెడీ గ్రౌండెడ్. సో ఇక్కడ 22,000 రూపాయలు ఎకరాకి లీజ్ ఇస్తూ ఉన్నారు కర్ణాటకలో. మనం కర్ణాటకకు అడ్జసెంట్ ఉన్నాం. మనం ఇక్కడ 30,000 రూపాయలు ఎకరాకి లీజ్ ఇచ్చే విధంగా ముఖ్యమంత్రి గారు స్టేట్ వైడ్ ఒక రేట్ ఫిక్స్ చేశారు. సార్ 2-3 వేల రూపాయలు ఎకరాకు లీజ్ ఇచ్చేటువంటి, గుత్త ఇచ్చేటువంటి పరిస్థితి కూడా ఈ ప్రాంతంలో లేని చోట 30,000 రూపాయలు ఎకరాకు ప్రతి సంవత్సరానికి గుత్త చెల్లించడం అంటే, లీజ్ ఇవ్వడం అనే దాని మీద హ్యాపీగా 5,600 ఎకరాలకు సంబంధించిన రైతులు కనగానపల్లి మండలంలోను, 2,400 ఎకరాలకు సంబంధించినటువంటి రైతులు ఆత్మకూరు మండలంలోను వాళ్ళు ఎంఓయూస్ చేస్తున్నారు. సో గవర్నమెంట్ 1050 మెగావాట్లను ఆల్రెడీ ఇక్కడ సోలార్ ప్లాంట్ ఎస్టాబ్లిష్ చేయడానికి జిందాల్కి ఇచ్చింది. జిందాల్ కంపెనీ వాళ్ళు దాని జీవో ఇచ్చారు. జిందాల్ కంపెనీ వాళ్ళు దానికి సంబంధించి సర్వే చేసుకుంటా ఉన్నారు. సో వాళ్ళు కూడా సోలార్ పార్క్ ఏర్పాటు చేయడానికి 18 monthsలో కంప్లీట్ చేస్తామని చెప్తున్నారు. అంటే 18 monthsలో ఈ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ అప్పుడు అంటే దాదాపుగా ఇక్కడ 5-6 వేల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి. కన్స్ట్రక్షన్ యాక్టివిటీ అప్పుడు 3-4 వేల మందికి ఉపాధి. కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయ్యి పవర్ ప్రొడక్షన్ స్టార్ట్ అయిన తర్వాత దాదాపుగా అక్కడ మద్దిల చెరువు సోలార్ పార్క్లో కూడా ఒక 3,000 మందికి ఉపాధి ఉంటుంది. అంటే ఓవరాల్గా రామగిరి గోల్డ్ మైన్స్ ఈ సోలార్ హైబ్రిడ్ పార్క్స్ వల్ల దాదాపు 6 నుంచి 6,500 7,000 మందికి ఉపాధి, శాశ్వతమైనటువంటి ఎంప్లాయ్మెంట్ ఇవ్వబోతున్నా. ఇచ్చిన హామీలలో కొంత గ్రౌండ్ అయినాయి, కొంత ఒక స్టేజ్ వరకు కూడా దాదాపుగా జీడిపల్లి అప్పర్ పెన్నార్ ఇదే పేరూరు డ్యామ్కు జీడిపల్లి నుంచి ఒక లిఫ్ట్ ఇరిగేషన్ కెనాల్ టీడీపీ గవర్నమెంట్లో శాంక్షన్ అయింది. 30 కోట్లు మాత్రమే పని చేశారు. మేము వచ్చిన తర్వాత 150 కోట్ల రూపాయలు పనులు చేసాం. అది కంప్లీషన్ చేయాలి. ఈ 3 రిజర్వాయర్లు కంప్లీషన్ చేయాలి.
వీటన్నిటి కింద దాదాపుగా 1,00,000 ఎకరాలు కాయకట్టి ఇవ్వాలి. సో ఇది ఏదైతే ఒక ఏం పెట్టుకొని పని చేస్తున్నామో అది ఒక స్టేజ్ వరకు ముందుకు వచ్చింది. దాన్ని కంప్లీషనే తప్ప కొత్తగా మేము హామీలు ఇస్తాము ఇవి చేస్తామనేది ఏం లేదు. 2019 తీసుకుంటే అండి ఇక్కడ మంచి సీట్లు వచ్చాయి అనంతపురంలో, ఎక్సెప్ట్ 1 క్లీన్ స్వీప్ చేయగలిగారు. వేరేస్ 2024 కొంత మార్పులు చేర్పులు ఇవన్నీ కూడా చేశారు. దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు మీరు? ప్రతి ఓటరు కూడా, ప్రతి కుటుంబ సభ్యులు కూడా మాకు సంక్షేమ పథకాలు ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి, మాకు ఎన్నడూ మేలు చేయనటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు, ప్రతి కుటుంబాన్ని పోషించినటువంటి జగన్మోహన్ రెడ్డి కంటే కడుపు నింపేటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేద్దాం, కడుపు కొట్టేటువంటి చంద్రబాబు నాయుడికి ఓటు వేయకూడదు అనేటువంటి ఒక నిర్ణయం ఈ జిల్లాలో జరిగిపోయింది. జగన్మోహన్ రెడ్డిని ఈ జిల్లాలో అత్యధిక శాతం, దాదాపుగా 52 నుంచి 56% వరకు ప్రజలు ఆయనను గెలిపించాలని ఉన్నారు. 14 సీట్లు కూడా గెలవబోతున్నాం. మీరు ఊహించనిది, హిందూపూర్లో కూడా మేము గెలవబోతా ఉన్నాం. బాలకృష్ణ కూడా ఓడిపోబోతున్నాం. ఇప్పుడు కూటమి నాయకులంతా వస్తున్నారు, వాళ్ళు చెప్తున్న మాటలు కూడా చూస్తున్నాం. కొంత విద్వేషంతో లేకపోతే చిల్లరగా చేస్తున్న పరిస్థితులు కూడా చాలా చోట్ల ఉన్నాయి. మీరేం చెప్తారు? ఇక్కడెక్కడ పరిటాల సునీత గురించి మాట్లాడేటువంటి అవసరం నాకు రాలేదు. ఎందుకంటే వాళ్ళు 25 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో ఓట్లు వేయించుకొని కూడా ఈ ప్రాంతానికి చేసింది ఏం లేదు. అదేవిధంగా వీళ్ళు కూడా వాళ్ళు చేసింది ఏం లేదు కాబట్టి గ్రామాల్లో ప్రచారానికి వెళ్ళినప్పుడు మైక్ తీసుకొని చెప్పేదానికి చంద్రబాబు నాయుడు గారు వస్తే ఈ 6 హామీలు సూపర్ 6 అమలు చేస్తారు అని చెప్తే ప్రజలు నమ్మడం లేదు. 600 హామీలు ఇచ్చినప్పుడే హామీ కూడా అమలు చేయలేదని. ఇప్పుడు 6 హామీలు ఇచ్చినప్పుడు ఏం చేస్తారు వీళ్ళు? ఎవరు నమ్మరు కాబట్టి వీళ్ళు ప్రజల్ని డైవర్ట్ చేస్తూ ఉన్నారు. ఏం డైవర్ట్ చేస్తుంటే పథకాల నుంచి చర్చ డైవర్ట్ చేసి ప్రకాష్ రెడ్డి పరిటాల సునీత, మేమేం కోరుకుంటున్నాం, ప్రకాష్ రెడ్డి పరిటాల సునీతని పక్కన పెట్టండి. జగన్మోహన్ రెడ్డి 2,60,000 కోట్లు ప్రజల ఖాతాల్లోకి వేసాడు. చంద్రబాబు 2,60,000 కోట్లు అప్పు చేసి ఎవరికి ఏమీ సాయం చేయకుండా వెళ్ళిపోయాడు. మంచి చేసేవాడు జగన్మోహన్ రెడ్డి, కడుపు నింపేవాడు జగన్మోహన్ రెడ్డి, కడుపు కొట్టేవాడు చంద్రబాబు నాయుడు, నిజాలు మాట్లాడేవాడు జగన్మోహన్ రెడ్డి, అబద్ధాలు చెప్పేవాడు చంద్రబాబు నాయుడు. జగన్ అంటే నమ్మకము, చంద్రబాబు అంటే మోసం. ఈ రెండో చూసుకొని మీ కుటుంబాన్ని మీరు బతికించుకోవడానికి మీరు ఓటేయండి. ఆర్థికంగా మహిళలు బలోపేతం కావాలా, మీకు అందరికీ ఆస్తులు ఇచ్చిన మీ అన్నకు మీరు ఓటు వేస్తే మీ అన్న ఇంకా మీకు మేలు చేస్తాడనేదే చెప్తాను. అంత తప్ప దీంట్లో వేరే డిస్కషన్ అవసరం లేదు. రైట్. సో ఫుల్ క్లారిటీతో మీరు ముందుకెళ్తున్నారు. రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలంలో ప్రస్తుతం మనం ఉన్నాం. ఇక్కడ వీళ్ళందరూ సరదాగా కూర్చుని ఆడుకుంటున్నారు. ఆట విడిపో అష్టాచెమ్మ ఆడుతున్నారు. మీ ఎమ్మెల్యే వస్తారా, కనిపిస్తారా, ఇక్కడ మాట్లాడతారా? మాట్లాడతారు. ఏం అడుగుతారు? వస్తే అడగతారు, మీకు ఏమేమి ఇబ్బంది ఉంటే చెప్పండి, ఏమన్నా మీకు కావాలంటే అడగండి అని చెప్తారు. పెన్షన్ వస్తుంది? వస్తుంది. ఎంత ఇస్తున్నారు? 3,000. రేషన్ వస్తుందా? ఆరోగ్యశ్రీ ఉందా? ఉంది. ఈ గ్రామస్తులే వీళ్ళంతా కూడా రామగిరి మండలం ఏంటండి, ఏం చేస్తుంటారు మీరు? నేను జేసీబీ ఆపరేటర్ మేడం. జేసీబీ ఆపరేటర్. ఎట్లా ఉంది ఏంటి ఇక్కడ? జగన్ బాగా చేశారు. ప్రతి ఓటు కూడా మళ్ళీ జగన్ కి పెన్షన్లు ఇస్తున్నారా? పెన్షన్లు ఇస్తున్నాయి. డైరెక్ట్ ఇంటి దగ్గరకు ఇస్తున్నారు. ఏం ప్రాబ్లం లేదు, బాగా ఇస్తున్నారు. గోనె సంచులు మోసే వాళ్ళు వాలంటీర్లు వాళ్ళెందుకన్నా ఈ రోజు 10,000 ఇస్తామని మన చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. అది ఎందుకు పెట్టుకుంటున్నాడో అది అర్థం కాలేదు. నమ్మరు మేడం. ప్రజలలో నేరుగా అకౌంట్లలోకి డబ్బులు పన్నాయి అంటే అది జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా. ఇది ఏమి కరప్షన్ లేకుండా కూడా వాలంటరీ వ్యవస్థ ద్వారా, సచివాలయ వ్యవస్థ ద్వారా నేరుగా కూడా ప్రతి పథకము కూడా వారి అకౌంట్కి చేర్చినారు. సంక్షేమ పథకాలు అన్నీ కూడా అందుతున్నాయి. వైఎస్ఆర్సీపీ మరొక్కసారి 100% అధికారంలోకి వస్తుంది అని వీళ్ళంతా కూడా ధీమాగా ఉన్నారు. రాప్తాడు మండలంలో ప్రస్తుతం మనం ఉన్నాం. రాప్తాడు మండలం తీసుకుంటే ఇక్కడ సెరికల్చర్ చాలా ఎక్కువ. ఇంచుమించుగా 3 మండలాల్లో ఈ మల్బరీ సాగు ఇదంతా జరుగుతుంది. నేను ఇప్పుడు ఉన్నది మాత్రం మామిడి తోట. చూసారా, ఈ తోతాపరి వెరైటీ మ్యాంగో మొత్తం చిన్న చెట్టు, కానీ హైబ్రిడ్ రకం కావడంతో పూర్తిగా వచ్చాయి. ఇంకా 2 నెలలు పడుతుందట ఈ కాపు మొత్తం తీయడం కోసం. దీంతో పాటు ఇంకొకటి సపోటా ఒకటి యాడ్ చేస్తారు వీళ్ళు. సపోటా, మ్యాంగో 2 కూడా ఇక్కడ రైతులు పండిస్తున్నారు. ఈసారి ఎలా ఉంది ఏంటి అడుగుదాం. దాంతోపాటు ఇక్కడ రాప్తాడు నియోజకవర్గ పరిధిలో అభివృద్ధి ఇవన్నీ ఎలా ఉన్నాయి, ప్రభుత్వ పథకాలు ఎలా ఉన్నాయి, ఇవన్నీ తెలుసుకుందాం. ఎలా ఉంది ఈసారి? బాగుంది మేడం. ఈ 5 ఏళ్ళు మాకు వర్షాలు బాగా వచ్చినాయి.
వర్షాలు గ్రౌండ్ వాటర్ ఇంతకుముందు పూర్తిగా తగ్గిపోయిండే. ప్రకాష్ రెడ్డి గెలిచినాక వాటర్ మనకి పేరూరు డ్యామ్కి నీళ్లు నింపడం జరిగింది. దానివల్ల మాకు గ్రౌండ్ వాటర్ పెరిగి బోర్లో సమృద్ధిగా నీళ్లు వచ్చినాయి. ఇవి ఎప్పుడు పెట్టారండి ఈ మొక్కలు? ఇవన్నీ 10 years అయింది మేడం మొక్కలు ఇచ్చి. 10 years తర్వాత 5 ఏళ్ళు మాకు ఏం లేదు, ఊరికే చెట్లను చూసుకొని నీళ్లు పెట్టుకొని ఉన్నాము. 5 years తర్వాత క్రాప్ కటింగ్ పడుతున్నాయి. ఇప్పుడు 5 years, ఇప్పుడు 5 years, 10 years అయింది. నిలబడేసి మేము పంటలు కూడా బాగా తీసుకుంటాం. ఈ 5 ఏళ్ళలో మేము పెట్టిన 10 ఏళ్ళు అయినా కూడా ఈ 5 ఏళ్ళలో మేము పంటలు బాగా తీసుకున్నాం. ప్రకాష్ రెడ్డి పేరు డ్యామ్ నీళ్ళు ఇచ్చినాక గ్రౌండ్ వాటర్ పెరిగి బాగా బోర్లో నీళ్ళు వస్తున్నాయి, బాగా సమృద్ధిగా రన్నింగ్ అవుతాయి. ఎక్కడే కానీ ఇక్కడ మనం బతకాలంటే కష్టం అయిపోయింది. బెంగళూరుకు వలసపోయినాం, దగ్గరగా తాగడానికి కూడా నీళ్ళు లేవు. ఎక్కడన్నా కానీ బోర్లు వేసినామంటే ఒక రైతు బోర్ వేసినాడంటే దగ్గరగా 20 బోర్లు 30 బోర్లు వేసాం, కానీ ఫెయిల్ అవుతాను. నీళ్ళు వాటర్ అయితే లేదు. కానీ అట్లా నష్టపోయి పిల్లలు చదివించుకోలేక ఇబ్బందులు పడి నానా అవసరం పోయి అక్కడ గుర్కా పని, మళ్ళీ వచ్చేసి అటెండర్ పని, సెక్యూరిటీ గాను ప్రతి పని చేసాం. ఈ పని లేదనుకోకుండా ఇప్పుడైతే 5 ఏళ్ళలో వచ్చేసి మన జగన్మోహన్ రెడ్డి వచ్చాక వర్షాలు పుష్కలంగా పడాయి. దాంతోపాటు మా ఎమ్మెల్యే గారు ఎల్బీజీ నగర్ నుండి వాటర్ కాలువ ద్వారా సొంత నిధులతో నీళ్లు ఇచ్చాడు. లాస్ట్ 5 yearsతో కంపేర్ చేస్తే ఈ 5 years చాలా అంటే చాలా చేంజెస్ వచ్చాయి మేడం. ఎస్పెషల్లీ మా పేరూరు డ్యామ్ మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేము. మేము అసలు పేరూరు డ్యామ్కి నీళ్ళు వస్తాయి, ఈ గ్రౌండ్ వాటర్ ఇంక్రీజ్ అవుతుంది అని చెప్పి. మా ఫీల్డ్స్లో 3 bores ఉన్నాయి మేడం. అసలు లాస్ట్ 5 years వాటరే రావడం లేదు మేము. అలా అని చెప్పి మేమేమి ఫీల్డ్కి వెళ్ళే వాళ్ళం కాదు, ఎప్పుడు చూసినా ఇంట్లో ఉండేవాళ్ళం మేము. ఇప్పుడు ఎప్పుడైతే పేరూరు డ్యామ్కి నీళ్ళు వచ్చాయో అప్పుడు గ్రౌండ్ వాటర్ అనేది ఇంక్రీజ్ అయింది మేము. ఆ గ్రౌండ్ వాటర్ ఇంక్రీజ్ అయినప్పుడు బోర్లో ఆటోమేటిక్గా వాటర్ వస్తాయి మేము. దానివల్ల మేము చాలా అంటే చాలా లబ్ధి పొందాము. అలాగే చాలా పంటలు పండించాము. రీసెంట్గా ఒక 2-3 weeks టమోటా వేసాం మేము, మంచి లాభాలు వచ్చాయి. మీకు ఏమన్నా పథకాలు వస్తాయండి ఎవరికైనా? ఏమేమి వస్తాయి? నాకు విద్యా దీవెన వసతి దీవెన వస్తుంది మ్యామ్. ఏం చదువుతున్నారు? బీటెక్ ఫైనల్ ఇయర్ మ్యామ్. మేమంటూ చదువుకుంటాం కదా మ్యామ్, ఎక్కడెక్కడ చేంజెస్ వస్తున్నాయి, ఏ గవర్నమెంట్లో చేంజెస్ వస్తున్నాయి, ఆ లాస్ట్ 5 yearsతో కంపేర్ చేస్తూ ఈ 5 years కంపేర్ చేస్తున్నాం కదా మ్యామ్. ప్రతి ఒక్క నాడు నేడు కింద కానీ చాలా అంటే చాలా చేంజెస్ వస్తున్నాయి. మా ఊర్లోకి వచ్చి అసలుకి కింద కూర్చునే వాళ్ళు పిల్లలు ఇప్పుడు బెంచ్ల పైన కూర్చుంటున్నారు మ్యామ్. వాళ్ళు ఎంత ఫీల్ అవుతున్నారంటే హ్యాపీగా, అసలుకి నేను ఎక్స్పెక్ట్ చేయలేము. స్కూల్ మారింది, చాలా అంటే చాలా చేంజెస్. ఊరు మారింది, ప్రజలు మారారు, ప్లస్ బడి మారింది, మా బతుకులు కూడా మారాయి. ట్యాంకర్లు కూడా టీడీపీ ప్రభుత్వం ఉన్నాడు. మా ప్రకాష్ రెడ్డి అన్న సొంత నిధులు పెట్టి ట్యాంకర్లతో నీళ్లు పెట్టి ఈసారి ఎట్లా ఉంది? జెన్యూన్ రివ్యూ అది ఇన్ఫాక్ట్. ఎందుకంటే ఇక్కడ వీళ్ళు రైతులు స్థానికంగా చాలా ఏళ్ల తరబడి ఇక్కడ ఉండిపోయిన వాళ్ళు ఇన్నాళ్ళు ఏం కష్టాలు పడ్డారు, ఇప్పుడు ఏం మార్పు వచ్చింది అనేది అందరూ ఒకటే మాట చెప్పారు కదా. సో రాష్ట్ర వ్యాప్తంగా మనకి వినిపించే మాట వాలంటీర్ వ్యవస్థ, సచివాలయాలు, ఇవి మాత్రం గ్రాండ్ సక్సెస్ అని ఎవరి నోట విన్నా కూడా మనకు వినిపిస్తూ ఉంటాయి. వీటితో పాటుగా రైతులకు ఏం జరుగుతోంది అనేది కూడా వీళ్ళు మనతో షేర్ చేసుకున్నారు. హిందూపూర్ పార్లమెంట్ నియోజకవర్గంలో మరొక స్పెషల్. ఇక్కడ ఒక ఇంచుమించు 4-5 అసెంబ్లీ సెగ్మెంట్లలో మల్బరీ సాగు జరుగుతుంది. విపరీతమైన ఎండలున్న టైంలో కూడా ఈ మొక్క ఎంత గ్రీన్గా పెరిగింది చూడండి. ఈ మొత్తం కూడా మనకు అంతే గ్రీన్గా కనిపిస్తుంది. కొంచెం నీటి తడి ఇదంతా కాస్త ఎక్కువగా ఉండడం, గ్రౌండ్ వాటర్స్ బాగుండడం వల్ల ఇంత గ్రీన్గా పెరిగాయి. సో సెరికల్చర్ ఎక్కువ ఇక్కడ. ఇంచుమించు 4 నియోజకవర్గాలు, రాప్తాడు, హిందూపురం, మడకసిర, పెనుగొండ, ఈ చుట్టుపక్కలంతా కూడా సెరికల్చర్ ఉంటుంది. ఈ ఒక్క మండలంలోనే ఇంచుమించు 300 పైన ఎకరాల్లో వీళ్ళు ఈ మల్బరీ సాగు చేస్తున్నారు. ఎలా ఉందండి సెరికల్చర్? బాగుంది మేడం. చిలకల్చర్ మొక్కలు వచ్చేసి సబ్సిడీ కింద ₹1.25 ఇచ్చి మాకు ప్రోత్సహించింది గవర్నమెంట్. మీకు బాగానే వస్తుందా ఆదాయం దీనిపైన? వస్తుంది మేడం. మార్కెట్ ఎక్కడ మీకు? మాకు ధర్మవరం కానీ ఇండోపురం కానీ మాకు దగ్గర ప్రాంతాల్లో చేసుకుంటాం మేడం. CB వచ్చేసి మామూలు లోకల్ గోల్డ్, ఈ వైట్ వచ్చేసి ఎక్స్పోర్ట్ ఉంటుంది మేడం. ఎక్స్పోర్ట్ మీదే గవర్నమెంట్ ₹50 కేజీకి ఇన్సెంటివ్ కూడా ఇస్తూ ఉంది మేడం. ఎలక్షన్ ట్రాక్ లో భాగంగా మనం శంకర్ నారాయణ గారి దగ్గరకు వచ్చాం. ఆయన అనంతపురం ఎంపీ క్యాండిడేట్ గా ప్రస్తుతం కంటెస్ట్ చేస్తున్నారు. పెనుకొండ ఎమ్మెల్యేగా కూడా ఉన్నారు. సో అటు ఉమ్మడి అనంతపురం జిల్లాకు సంబంధించి కంప్లీట్ అవగాహన ఉన్న వ్యక్తి. సో ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. మీరు ధర్మవరం ఈ ప్రాంతం నుంచి కంటెస్ట్ చేసింది పెనుకొండ లాస్ట్ ఎలక్షన్స్, ఇప్పుడు అనంతపురం అర్బన్ ఎంపీ క్యాండిడేట్.
ఎట్లా ఉంది సార్ ట్రాన్సిషన్? అంటే మీకు ఉమ్మడి అనంతపురం జిల్లాకు సంబంధించి ఒక కంప్లీట్ పిక్చర్ తెలుసు, ఎందుకంటే ఇయర్స్ టుగెదర్ ఇక్కడే వర్క్ చేస్తున్నారు కాబట్టి. 2011 తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించిన తర్వాత 10 సంవత్సరాలుగా నేను ఉమ్మడి అనంతపురం జిల్లాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పనిచేశాను. నాకు ఈ నియోజకవర్గం, అనంతపురం నియోజకవర్గం, ఉమ్మడి అనంతపురం జిల్లా కూడా మా వ్యాప్తంగా కూడా మా కుటుంబానికి మంచి సంబంధ బాంధవ్యాలు ఉండాలి. జగన్ గారి చలువ వల్ల నేను జిల్లా అధ్యక్షుడు కావడం వల్ల పార్టీ క్యాడర్తో కూడా, ఒకవైపు పార్టీ క్యాడరు, మరి మిగిలిన సామాజిక వర్గాలు, మా క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఈరోజు అందరితో కూడా నాకు సంబంధ బాంధవ్యాలు. మీ మీద ఇప్పుడు ఎంపీగా కంటెస్ట్ చేస్తున్న వ్యక్తి టీడీపీ నుంచి పారాచూట్ లీడర్, వేరే నియోజకవర్గం నుంచి వచ్చారు. వెరాజ్ మీకు ఇక్కడ ఇన్ అండ్ అవుట్ మొత్తం తెలుసు, ముఖ పరిచయాలు ఉన్న పరిస్థితి, అది మీకు ఎంతవరకు అడ్వాంటేజ్ అవుతుందండి? మరి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఈ నియోజకవర్గానికి పూర్తి కొత్తవాడు. ఈవెన్ ఆయన ఉన్నటువంటి హిందూపురంలో కూడా ఆయన ప్రత్యక్షంగా ఎప్పుడు రాజకీయాలు చేసిన పూర్తి స్థాయిలో, ఎప్పుడో ఒకసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన తర్వాత ఆయన నామమాత్రంగానే అక్కడ రాజకీయాలు చేస్తున్నాడు. పూర్తి స్థాయిలో అక్కడ కూడా పరిచయాలు లేని వ్యక్తి పక్క నియోజకవర్గానికి. మరి ఈరోజు అనంతరం పార్లమెంట్ అభ్యర్థిగా ఆయన తీసుకురావడం తెలుగుదేశం పార్టీ ముఖ్యంగా బాలకృష్ణ లబ్ధి పొందడం కోసం చేసిన వ్యవహారంగా కనబడుతుంది. అనంతరం పార్లమెంట్ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తాం. మరి ఈ నియోజకవర్గం అభివృద్ధి కోసం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నేను తప్పకోకుండా కృషి చేస్తాను, అందరికీ అందుబాటులో ఉంటానని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తాను. అనంతపురం జిల్లాకు చూసేసరికి ఒక మార్పు ఏం కనిపించింది అంటే అండి, హైదరాబాద్ నుంచి మీకు హిందూపురం ఎడ్జ్ వెళ్ళేదాకా కూడా, అంటే ఈ బార్డర్ దాటేదాకా కూడా అనంతపురం ముందు వరకు ఎక్కడా నీళ్లు కనిపించలేదు. వెరాజ్ అనంతపురం, హిందూపురం చోట్ల చాలా చెరువులు నిండి కనిపించాయి. అట్ ద సేమ్ టైం నీళ్లు కూడా వస్తున్న పరిస్థితి ఎలా పాసిబుల్ అయింది? కృష్ణా జలాలు అనంతపురం జిల్లాకు తీసుకురావాలనేది ఒక కళ. ఆ కళను నెరవేర్చిన వ్యక్తి మహానేత రాజశేఖర రెడ్డి గారు. హంద్రీనేవా ద్వారా మరి ఈ జిల్లాలో అత్యధికంగా దాదాపు నాకు తెలిసి 600కు పైగా చెరువులు. మరి హంద్రీనేవా ఏదైతే ప్రాజెక్ట్ ఉందో దాన్ని చంద్రబాబు నాయుడు కేవలం 9 కోట్లు ఖర్చు పెట్టి సాగునీరు కాకుండా తాగేకి మాత్రమే నీళ్ళు ఇవ్వాలనుకున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. మరి రాజశేఖర రెడ్డి గారు దాదాపు 6,000 కోట్లకు పైగా ఆ ప్రాజెక్టు డిజైన్ చేసి రూపకల్పన చేసి 5,000 కోట్లకు పైగా రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వ హయాంలోనే ఖర్చు పెట్టి కాలువలు, రిజర్వాయర్లు తవ్వించి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి చెరువులకు నీరు ఇవ్వడమే కాకుండా కొత్తగా కూడా ఆయకట్టుని డెవలప్ చేసినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. మరి రాజశేఖర రెడ్డి గారు చలవ వల్ల ఈరోజు ఈ జిల్లాకు నీరు రావడమే కాకుండా ఎక్కడ చూసినా భూగర్భ జలాలు, గ్రౌండ్ వాటర్ టేబుల్ ఏదైతే ఉందో ఆ భూగర్భ జలాలు అప్పుడు 800, 1000, 1500 అడుగులు తవ్వితే కానీ భూగర్భ జలాలు వచ్చేటివి కాదు. ఈరోజు 200-300 అడుగులకే నీళ్లు పైకొస్తున్నాయి. మరి ఇదంతా కూడా రాజశేఖర రెడ్డి గారి చలవ. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి చెరువులకు నీళ్ళు ఇవ్వడం కానివ్వండి, ఈ ప్రాంతంలో రిజర్వాయర్లు అనంతపురం జిల్లాలోనే తీసుకుంటే జీడిపల్లి, మరి సత్యసాయి జిల్లాలో గొల్లపల్లి రిజర్వాయర్ కానీ, మారాల, చెర్లోపల్లి, ఇలా రిజర్వాయర్లని నిర్మించడం వల్ల పూర్తి స్థాయిలో గ్రౌండ్ వాటర్ పెరగడం, చెరువులకు నీళ్ళు నించడం, సాగునీరు పెరగడం. అంతేకాకుండా ఎప్పుడో కట్టినటువంటి పిఏబిఆర్ ప్రాజెక్టుకు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 10 టీఎంసీ నీళ్లు ఆ రిజర్వాయర్కు సపరేట్గా హెచ్ఎల్సీ నుంచి కూడా కేటాయించి, కర్నూలు జిల్లాకు వేరే కోటా ఇచ్చి, అనంతపురం జిల్లాకు 10 టీఎంసీ వాటరు సపరేట్గా అలొకేట్ చేసిన మహనీయుడు కూడా రాజశేఖర రెడ్డి గారే. రాజశేఖర రెడ్డి గారి చలవ వల్ల మరి ఈరోజు జిల్లా సస్యశ్యామలంగా ఉంది. మీరు గత 5 సంవత్సరాలు తీసుకుంటే 5 సంవత్సరాలు కూడా ప్రతి సంవత్సరం ప్రతి చెరువు నింపడం జరిగింది ఇక్కడ ఈ జిల్లాలో. మరి అంతేకాకుండా పిఏబిఆర్ కానీ, పెనకచెర్ల డ్యాముకు కానీ నీరు ఇవ్వడం జరిగింది. వీటితో పాటు ఈ 5 సంవత్సరాలు కూడా మాకు మంచి పరిపాలన, రాజ్యాన్ని పరిపాలించే రాజు మంచి వ్యక్తి కాబట్టి వర్ణదేవుడు కూడా కరుణించి 5 సంవత్సరాలు కూడా వర్షం పడింది, మంచి పంటలు పండాయి, రైతులంతా సంతోషంగా ఆనందంగా ఉన్నారు. అంతేకాకుండా ఎవరైనా ఈ అకాల వర్షాలతో నష్టపోతే కూడా మరి పంట నష్ట పరిహారం ఏ సీజన్కి ఆ సీజన్కి ఇవ్వడం అనేది గత చరిత్రలో ఎప్పుడు జరగలేదు. థ్యాంక్ యూ శంకర్ నారాయణ గారు, అండ్ ఆల్ ది బెస్ట్ అండి. ఎంపీగా మిమ్మల్ని చూడాలి. మొత్తం రాష్ట్రానికి సంబంధించి అనంతపురం, హిందూపురం నియోజకవర్గాలు వీటికి సంబంధించి మంచి చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.
సంక్షేమ ఫలాలు మాకు పూర్తి స్థాయిలో అందుతున్నాయంటున్నారు హిందూపురం నియోజకవర్గ ప్రజలు. నేషనల్ హైవే కనెక్టివిటీ కూడా వచ్చింది కాబట్టి త్వరలోనే మా ప్రాంతంలో ఇండస్ట్రియల్ క్లస్టర్లతోటి కళకళలాడుతాయని ధీమా కూడా వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ కంచుకోట అని చెప్తున్న హిందూపురం పార్లమెంట్ నియోజకవర్గంలో అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లు మా కైవసం అవుతాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు. హిందూపురం పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఇది సాక్షి ఎలక్షన్ ట్రాక్. కెమెరా పర్సన్లు భూపతి, కె శ్రీనివాస్తో కలిసి హిమబిందు, సాక్షి న్యూస్, హిందూపురం నుంచి.